ఒకవేళ దుబాయ్ ఎయిర్‌పోర్ట్ ఆల్రెడీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే రన్నింగ్‌లో లేదు. ఎందుకంటే యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి. ఒకవేళ దుబాయ్ ఎయిర్‌పోర్ట్ కనుక మూసేస్తే ప్రపంచానికి జరిగే నష్టం ఉంది. అంటే మరీ విధ్వంసం అయితే ఉండదు కానీ ప్యారలల్ మార్గాలు వెతుక్కుంటారు. ఈవెన్ దో కొంచెం నష్టమైతే ఉంటది. ఎందుకంటే ఏవియేషన్ ఇండస్ట్రీలో ప్రభావం ఎక్కువగా కనబడతది. ముఖ్యంగా ఎమిరేట్స్ పూర్తిగా ఒకప్పుడు మనకి ఇండిగో సంక్షోభం చూసాం గదా! అలా ఎమిరేట్స్‌కి ఏమన్నా పెద్ద ప్రాబ్లమ్ రావచ్చు. అండ్ ఈ కార్గో రవాణా వ్యవస్థ మీద దాని ఇంపాక్ట్ ఉంటది. అలాగే చాలామంది ప్రయాణికులు వాళ్ళ గమ్యస్థానానికి చేరుకోరు. ఆ తర్వాత అప్పుడేం జేస్తారంటే ఇది మూసేస్తే దోహా లేదా అబుదాబి, ఇస్తాన్బుల్ ఆ ఎయిర్‌పోర్ట్స్‌కి ట్రాఫిక్ ఎక్కువ పెరుగుద్ది. అవి మిడిల్ ఈస్ట్ అవి బాగా డెవలప్ అవుతా ఉంటాయి. నెక్స్ట్ ఏవియేషన్ కాస్ట్ కూడా బాగా పెరిగిపోతది. చార్జీలు బాగా పెంచేస్తారు. ఎటన్నా ఎళ్ళాలి అనుకుంటే ఇన్ కేస్ అంటే ఇప్పుడు ఈ రూట్‌లో లేదు కాబట్టి ఇంకో రూట్‌లో మళ్ళిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ధరలు పెరుగుతాయి. సో ఇట్లాంటి ఇంపాక్ట్స్ అయితే ఉంటాయి. కానీ దుబాయ్ ఎయిర్‌పోర్ట్ అయితే ధ్వంసమయ్యే అవకాశం అయితే లేదు. ప్రెజెంట్ కొంచెం కార్యకలాపాలు మూసేశారంట. నాట్ ఓన్లీ దుబాయ్, సౌదీలో కానీ అక్కడక్కడ కానీ కొన్ని ఎయిర్‌పోర్ట్స్ ప్రెజెంట్ యుద్ధం జరిగే టైంలో పైన ఫ్లైట్స్ తిరగడం కూడా ఇబ్బందికర. ఎందుకంటే ఏదొచ్చి తగులుద్దో తెలీదు చెప్పలేం. బోలెడన్ని ప్రాణాలు పోతాయి. అందుకని జెప్పేసి వాళ్ళు అలా స్టే విధించడం జరిగింది. కొన్ని రోజులు ఉంటదంతే. తర్వాత మెల్లిమెల్లిగా ఈ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ సైలెంట్ అయ్యారు. ఇంకా వేరే ప్రాబ్లమ్ ఏం లేదు అని గనక నమ్మితే ఈ కంట్రీస్ మేబీ మళ్ళీ యథావిధిగా రాకపోకలు నిర్వహించే అవకాశం ఉంది. బట్ ప్రెజెంట్ అయితే కొంచెం నష్టమైతే ఉంటది. ఉండదని కాదు. ప్రభావం ఎక్కువ ఎమిరేట్స్ మీద పడే అవకాశం అయితే ఉంది.